అందరి నమస్కారం. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఎన్నో కష్టనష్టాలు, ఎన్నో ఓటములు, ఎన్నో గెలుపులు, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పట్ల ఆయనకున్న అవగాహన ఏ ఒక్క నాయకుడికి ఉండకపోవచ్చు దేశంలో, అలాగే రాష్ట్రంలో. ఈ రోజు మా పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం అని చెప్పి మాకు తెలుసు, కాదని చెప్పలేదు. ఈ రోజు పెద్దాయన చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఖచ్చితంగా పార్టీ కోసం, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి పనిచేసే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, మేము పని చేస్తాం. కాకపోతే ఈ రోజు పొత్తు ఏదైతే ఉందో ఆ పొత్తు పెట్టుకున్న విధానం, ఆ పొత్తులో భాగంగా అవతల పార్టీలు పనిచేస్తున్న పనితీరు చూస్తామంటే కొన్ని అనుమానాలు కల్పిస్తున్నాయి పెద్దాయన. ఎందుకంటే ఈ రోజు మీ మాట జవదాటకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక స్టాండ్ మీద నిలబడి ఈ రోజు జనసేనకి, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఆ పక్కన రెండు పార్టీలు అలా పనిచేస్తున్నాయంటే లేదు. ఎందుకంటే ఈ రోజు ఈ పొత్తు ధర్మంలో భాగంగా ఎంతో మంది సీట్లు కోల్పోయినారు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు పార్టీ కోసం 5 సంవత్సరాలు కష్టపడి అపోజిషన్ లో ఉన్న టైంలో పార్టీ నిలబెట్టిన చాలా మంది కార్యకర్తలు వాళ్ళ పదవి త్యాగాలు చేశారు. ఆ త్యాగ ఫలితం ఏదైనా మనకు దొరుకుతుందా అంటే అది ఈ రోజు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు పార్టీ కోసం పనిచేసిన దేవినేని ఉమా అవ్వచ్చు, పరిటాల కుటుంబం అవ్వచ్చు, సుగవాసి కుటుంబం అవ్వచ్చు, రెడ్డప్ప గారి కుటుంబం అవ్వచ్చు, అలాగే మహాసేన రాజేష్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నాయకులు పార్టీ కోసం పనిచేసి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన మీద ప్రశ్నించి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని భార్య నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి కూడా వాళ్ళ మీద కేసులు పెట్టుకుని ఎంతో కష్టపడితే వాళ్ళకి ఈరోజు సీట్లు అసైన్ చేయకుండా కేవలం బీజేపీతో పొత్తు కోసం బీజేపీకి ఎంపీ సీట్లు ఇచ్చితే ఆ ఎంపీ సీట్లలో కూడా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా సీట్లు ప్రొవైడ్ చేయలేక రఘురామకృష్ణరాజు కూడా పక్కన పెట్టేసేసి ఈ రోజు బీజేపీ రాజకీయం చేస్తుందంటే బీజేపీ పొత్తు ధర్మం పాటిస్తుందా లేదా అనేది కూడా డౌట్ వస్తుంది మాకి. ఈ రోజు నిజంగానే బీజేపీ పొత్తు ధర్మం పాటిస్తుంటే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన పట్ల, రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాల పట్ల వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు వాళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుర్మార్గాల మీద వాళ్ళు ఎందుకు వెలికి తీయట్లేదు? ఈ రోజు రాష్ట్రంలో ఉన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్వయాన జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు. జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ఏమైనా చేసే పరిస్థితి. వాళ్ళని ఎందుకు మనం బీజేపీ ట్రాన్స్ఫర్ చేయట్లేదు? వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎలాంటి దరిద్రం పనులకైనా ఒడిగట్టే పరిస్థితిలో ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తుంది. మరి వాలంటీర్ల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఎంతో మంది అవినీతి పరులు ఉన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎన్నో అవినీతి పనులు చేసి వేల కోట్లు సంపాదించారు. మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సో ఇవన్నీ గమనిస్తా ఉంటే ఖచ్చితంగా బీజేపీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా పనిచేస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే పొత్తు ధర్మానికి కానీ కట్టుబడినట్టు కనపడట్లేదు మనకి ఎక్కడ. సో ఇలాంటి పరిస్థితిలో బీజేపీ తోటి ఎట్లా మనము ట్రావెల్ చేయాలా? మీరు తీసుకున్న నిర్ణయం కాదని చెప్పలేదు, ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని మేము చిరసా వహిస్తాం. కాకపోతే ఈ రోజు బీజేపీ అదే స్టాండ్ మీద ఉంటుందా అంటే ఉండదు, అది అవ్వదన్న పరిస్థితిలో ఉంటుంది. సో ఈ రోజు ఇంతమంది త్యాగాలు చేసి ఇంతమంది వాళ్ళ పదవులు వదులుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారం రావాలన్న దృఢ సంకల్పంతో పనిచేసిన కార్యకర్తలందరూ కూడా కొంచెం నిరుత్సాహపడుతున్న మాట వాస్తవం. సో దయచేసి ఒకసారి మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి. ఈ పొత్తులు మనకు అవసరమా? పొత్తు ధర్మంలో భాగంగా 3 పార్టీలు పనిచేస్తున్నాయా? ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏకీభవిస్తున్నాయా లేదా అనేది కూడా మనం ఒకసారి గమనించాలా. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి రివిజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత మనం క్యాచ్ చేసుకోకుండా ఈ పొత్తుల్లో పడిపోయి మనం ఇప్పటికి కూడా క్యాండిడేట్స్ అనౌన్స్ చేయకుండా కార్యకర్తల్ని అలాగే ప్రజల్ని కూడా మనము కన్ఫ్యూజన్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ రోజు నిజంగానే రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని అంతమొందించడానికి మనకు పొత్తులు అవసరం లేదు, కానీ పొత్తు రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాగే రాష్ట్రంలో జరుగుతున్న ఈ దుర్మార్గ పాలనని వైఎస్ఆర్సీపీని పార్టీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి నిర్ణయంలోనే పొత్తు పెట్టుకున్నాం. కాకపోతే ఇలాంటి పనుల వల్ల ఈ పొత్తుల్లో జరుగుతున్న ఏదైతే ఉన్నాయో ఈ డిస్కషన్స్ వల్ల పార్టీకి అలాగే రాష్ట్రానికి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద ఇంకొకసారి కూడా డిస్కస్ చేసి ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏది అవసరమో అది ఆ నిర్ణయం తీసుకుంటే పార్టీ కార్యకర్తలందరం కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మంచి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇంకోసారి పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే విధంగా మీ నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ పెద్దనా.